హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. ఇవాళైతే మనం వచ్చేసాం మిల్టన్ థర్మోస్టీల్ వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అలాగే దీని స్పెసిఫికేషన్స్, దీని యూజెస్ అన్నీ తెలుసుకుందాం. సో ఆల్రెడీ ఇది చాలామంది దగ్గర ఉంది, లేని వాళ్ళు తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్, ఇట్స్ జస్ట్ ఏ వీడియో ఆన్ మై ఇంట్రెస్ట్. సో బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంది. ఒక బ్యాగ్ అయితే ఇచ్చేసారు, మిల్టన్ థర్మోస్టీల్ బ్యాగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది హోల్డ్ చేయడానికి. సో దీనికైతే 2 జిప్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఓపెన్ చేసేద్దాం. సో ఇట్స్ వెరీ కంఫర్ట్ టు క్యారీ. సో ఇదిగోండి, సో బ్యాగ్ కూడా క్వాలిటీ బాగుంది. సో బ్యాగ్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ చూద్దాం. వాటర్ బాటిల్ చూసేది ఏంటి అనుకుంటున్నారా? సో ఇది అందరి దగ్గర ఉంటుంది, బట్ మిల్టన్ కంపెనీ జస్ట్ తెలియని వాళ్ళ కోసం, యూజ్ చేయని వాళ్ళ కోసం వాడుకుంటారు. ఈ వర్షాకాలం చలికాలంలో మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే క్యాప్ ఇలా ఉందన్నమాట. కొన్నిటికైతే కప్ మోడల్ ఇస్తారు, ప్లాస్టిక్ కప్ మోడల్. ఇది వచ్చేసి 500 ml. సో ఇక్కడ ఫ్లిప్ అన్నమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఓపెన్ అని ఉంది, ఫ్లిప్ మోడల్ అన్నమాట ఇది. సో ఓపెన్ అండ్ క్లోజ్. ఈ ఫ్లిప్ టైట్గా ఉంటేనే లోపల ఉన్న మనకి హాట్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ, కాఫీ, జ్యూస్ ఏదైనా కానీ మనకి ఎలా పోసాం అలా ఉంటుందన్నమాట. ఇది ఎయిర్ టైట్. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి క్యాప్కి కూడా మంచి హోల్డర్ ఇచ్చారు లోపల బయట. ఈ ఫ్లిప్ ఓపెన్ చేసి కప్లో పోసుకుని తాగొచ్చు పిల్లలు. సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటి తడి నీళ్లు చుక్కలు కనబడుతున్నాయని. అక్కడ షాప్లో పర్చేస్ చేసేటప్పుడు వాటర్ ఏమైనా లీక్ అవుతుందా అని టెస్ట్ చేసి ఇచ్చారనమాట మనకి బాటిల్. సో అందుకని వాటర్ అయితే ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి 500 ml అండ్ దీని కాస్ట్ వచ్చేసి 600కి ఇచ్చారనమాట. బట్ బాక్స్ మీద 700 సంథింగ్ చేంజ్ ఉంది, 735 ఉంది. మనకు వచ్చేసి 600కి ఇచ్చారు. సో ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేద్దాం. సో ఇది వచ్చేసి డబుల్ వాల్డ్ అనమాట. ఇదిగోండి, ఇన్నర్ వాల్ అండ్ అవుటర్ వాల్. సో డబుల్ వాల్డ్ అండ్ ఇట్స్ ఎ రస్ట్ ప్రూఫ్ అండ్ వాక్యూమ్ ఇన్సులేటెడ్. సో హీట్ అనేది బాగా ఉంటుంది, కోల్డ్ అయినా హీట్ అయినా సరే కన్జ్యూమ్ బాగా చేస్తుంది అనమాట. సో ఇక్కడ దాకా అయితే మనం ఏదైనా సరే నింపాలి. నింపినప్పుడే కరెక్ట్గా మనకి కోల్డ్ కానీ హీట్ కానీ మెయింటైన్ అవుతుందన్నమాట. సో ఈ హోల్ ఉంది కదా, ఇక్కడ కనబడుతుంది కదా, ఈ హోల్లోంచి మనకైతే ఇక్కడ ఇటు నుంచి ఇలా వస్తాయి అన్నమాట. మనం ఇలాగా పోసుకోవచ్చు అనమాట బాటిల్. సో ఇలాగనమాట. సో ఇంకా ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీనిలో అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఇది వచ్చేసి టీ, కాఫీ, జ్యూస్ ఏదైనా సరే మనం దీనిలో ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఫ్లిప్ టు ఓపెన్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ప్రెస్ టు క్లోజ్ అనమాట. ఇది కంప్లీట్గా టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. అలాగే మనం హాట్ వాటర్ పోస్తే హాట్గానే ఉంటాయి, కోల్డ్ వాటర్ పోస్తే కోల్డ్గా ఉంటాయి. సో దీనిలో కెమికల్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయకూడదు. కూల్ డ్రింక్స్ అలాంటివి యూజ్ చేయకూడదు. ఓన్లీ ఫర్ టీ, కాఫీ, జ్యూస్ అండ్ హాట్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్, దట్స్ ఆల్. అలాగే దీన్ని మైల్డ్ డిటర్జెంట్తో వాష్ చేయాలి. అండ్ బ్రష్ పెట్టి స్మూత్ బ్రష్తో అయితే క్లీన్ చేయాలి. మరీ స్ట్రాంగ్ డిటర్జెంట్స్, బ్లీచ్ అలాంటి క్లోరిన్ ఉన్న క్లెన్జర్స్ లాంటివి యూజ్ చేయకూడదు క్లీన్ చేయటానికి. ఈ బాటిల్ మనం బాటిల్ యూజ్ చేయనప్పుడు బాటిల్
లిడ్ పెట్టకుండా ఓపెన్లో ఉంచితే స్మెల్ అనేది బ్యాడ్ ఆర్డర్ అనేది రాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి 1 year వారంటీ. అండ్ ఆ వారంటీ వచ్చి ఓన్లీ ఫర్ మెటీరియల్ అండ్ ఆల్సో వారంటీ డస్ నాట్ కవర్ ఎనీ డ్యామేజెస్ ఇంక్లూడింగ్ మిస్హ్యాండ్లింగ్ ఆర్ ట్యాంపరింగ్ విత్ మెకానిజం, ప్రోడక్ట్ కలర్ అండ్ గ్రాఫిక్స్ డిజైన్ అనమాట. సో థర్మోస్టీల్ 500 ml ఫ్లిప్ లిడ్ అనమాట ఇది. దీనిలో వచ్చేసి కెపాసిటీస్ చాలా ఉంటాయి. 500 ml, 1000 ml డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి. 1500 ml కెపాసిటీని బట్టి మనకైతే కాస్ట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి లీక్ ప్రూఫ్ అనమాట. లీక్ అనేది అవ్వదు మనకి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు చూసారా మనకి రబ్బర్. సో ఇది లీక్ ప్రూఫ్ అనమాట. ఈ రబ్బర్ కనుక మనము మిస్యూజ్ చేస్తే మాత్రం లీక్ అవుతుంది వాటర్ అనేది, లోపల ఉన్న లిక్విడ్. సో లీక్ ప్రూఫ్ అండ్ ఆల్సో ఇట్స్ ఏ రస్ట్ ప్రూఫ్ అనమాట, వాక్యూమ్ ఇన్సులేటెడ్. అండ్ సో ఈ మిల్టన్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. జెన్యూన్ మంచి వాటర్ బాటిల్, ఎందుకంటే మనకి వర్షాకాలం చలికాలం బాగా యూజ్ అవుతుంది. సో బయటికి వెళ్ళినప్పుడు హాట్ వాటర్ కానీ, సమ్మర్లో అయితే కోల్డ్ వాటర్ తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో దగ్గులు జలుబులు బాగా ఉంటున్నాయి కదా. సో మనం ఇదైతే నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు, మామూలు ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేసే కన్నా. ప్లస్ స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు దీన్ని. సో ఈ వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది మిల్టన్ వాటర్ బాటిల్ అన్బాక్సింగ్ అండ్ ఆల్సో స్పెసిఫికేషన్స్, యూజెస్ అండ్ రివ్యూ ఏదైనా అనుకోవచ్చు. సో నాకు తెలిసిందైతే ఇది. ఆల్రెడీ నేను ఒక బాటిల్ వాడుతున్నా, ఇది సెకండ్ బాటిల్ అనమాట. సో ఈ ఆల్రెడీ వాడిన తర్వాత ఈ సెకండ్ బాటిల్ అన్బాక్సింగ్ చేసి మీకైతే రివ్యూ ఇస్తున్నాను. సో ఇట్స్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్, ఇట్స్ జస్ట్ ఏ వీడియో ఆన్ మై ఇంట్రెస్ట్. సో ఇంకా డిఫరెంట్ కంపెనీస్ కూడా ఉంటాయి, బట్ మ్యాక్సిమం ఐ ప్రిఫర్ మిల్టన్ హాట్ బాక్స్ అండ్ మిల్టన్ వాటర్ బాటిల్స్. ఎందుకంటే మనం ఇలాంటివి తీసుకున్నప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలి, ప్లస్ మనకి జెన్యూనిటీ ఉండాలి కదా ప్రోడక్ట్లో. సో కాస్ట్ ఎక్కువైనా ప్రిఫర్ మిల్టన్. సో దట్స్ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఎవరెవరు మిల్టన్ వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.